నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. విశాఖలో సేనతో సేనాని విస్తృత స్థాయి సమావేశం. జన సైనికులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తామన్న హోంమంత్రి. ప్రమాద బీమా చెక్కులు అందజేసిన వంగలపూడి అనిత. పేదల సంక్షేమమే కూటమి లక్ష్యమన్న ప్రభుత్వ పెప్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన యనమల దివ్య. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ ఛాయ్ యాత్ర జయప్రదం చేయాలని కమలనాథులు పిలుపు. నిబద్ధతతో గల కార్యకర్తలను గుర్తించి వారికి నాయకత్వ పటిమను నూరిపోసి నాయకులుగా తీర్చిదిద్దుతామని, అందుకోసం త్రిశూల్ వ్యూహాన్ని అమలు చేయబోతున్నామని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. విశాఖలో సేనతో సేనాని పేరిట నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ జనసేన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. దసరా తర్వాత త్రిశూల్ అమలు చేసి పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తామని పవన్ జన సైనికులకు వివరించారు. జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్. అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. అది ఎలా ఉంటుందనేది ఈ కొన్ని ముక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాను. ప్రతి అంశం మీద మనకి స్పష్టత కావాలి. నేను వీటిని దృష్టిలో పెట్టుకొని త్రిశూల్ అనే ఒక ఇందాక చెప్పిన ఒక ప్రోగ్రాం పెట్టాం. ఈ త్రిశూల్ ప్రోగ్రాం ఏంటంటే ప్రతి క్రియాశీలక సభ్యులకి, జనసేనకి ఎవరికైనా మెంబర్స్ కావచ్చు, కానీ పని చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన పార్టీ మెంబర్షిప్ ఐడియా ఇవ్వబడుతుంది. ప్రతి క్రియా సభ్యుడికి, సభ్యురాలికి డైరెక్ట్గా సెంట్రల్ లీడర్షిప్ తోటి, పార్టీ ఆఫీసర్స్ తోటి అనుసంధానం అయ్యే పనిచేసే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యు వాంట్ టు బికమ్ లీడర్స్, మీకు నాయకులు కావాలని ఉందా? గ్రామ స్థాయిల్లో, వార్డు స్థాయిల్లో, నియోజకవర్గపు స్థాయిల్లో, పార్లమెంటు స్థాయిల్లో, జిల్లా స్థాయిల్లో, ఒక రీజియన్ స్థాయిల్లో, ఒక రాష్ట్ర స్థాయిల్లో, కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను. మీ అందరికీ చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం. నాయకత్వం అనేది పదవి కాదు, అది సేవతోటి, పోరాటాలతోటి సంపాదించే గౌరవం. అది బాధ్యతతో కూడుకున్నది. పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు. దానికి నేను దారి వేస్తున్నాను. మరి దృష్టి ఇప్పుడు దాకా పూర్తిగా ఒక సిస్టమేటిక్ గ్రోత్గా చాలా ఆర్గానిక్గా పెట్టబోతున్నా. గ్రాస్ రూట్ కార్యకర్తల్ని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి. నిబద్ధత గల కార్యకర్తల్ని గుర్తించాలి. కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం. ప్రతి కార్యకర్తని కేపబుల్, ఎథికల్ లీడర్స్గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఐడియాలజికల్ ట్రైనింగ్ క్యాంప్స్ కావచ్చు, వీటి ద్వారా గ్రాస్ రూట్గా పనిచేసే మీ అందరికీ కూడా చాలా ఎఫెక్టివ్ లీడర్స్గా గ్రూమ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేనే ఎందుకు మాట్లాడుతున్నానంటే, మేము అనే పదం కూడా నేను వాడట్లా. ఎందుకంటే నేను పార్టీ చిన్నగా చెప్పాను, ఒక కులం కోసం, ఒక ప్రాంతం కోసం, ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు ఇది, దేశం కోసం పెట్టిన పార్టీ ఇది. అందుకని నేను హ్యాండ్ హోల్డ్ చేస్తాను. నాకు నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు అందరి మీద వదులుతాను. ఎందుకంటే మండల్లో ఎక్కడో కూర్చోబెట్టి మారుమూల, మనకు బామిని మండలం, పాలకొండ నియోజకవర్గంలో బామిని మండలం ఒక యువకుడు ఉన్నాడు, ఒక యువతి ఉంది అంటే వాళ్ళని తీర్చిదిద్దాలి అంటే నేను అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేద్దామని చెప్పి మెంబర్షిప్ డ్రైవ్ని కూడా ఆపించేశాను. పెద్దలు మనోహర్ గారు చెప్పి, మిగతా ఆఫీస్ కార్యవర్గానికి చెప్పి, ఎందుకంటే మీరు ఉండాలి ఇక్కడ, నేను చూసుకోవాలి దీన్ని. ఇంత అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ మధ్యలో కూడా నేను పార్టీ కోసం ప్రతిరోజు ఒక 4 గంటలు నేను కేటాయిస్తాను. అది అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలను విస్మరించకుండా పనిచేసే అడ్మినిస్ట్రేటివ్ జాబ్ చేస్తూనే నా అవసరమైన సెలవు దినాలు నేను మన కోసం వాడుకుంటూ, నేను ఒకటే పెట్టుకున్నా,
దశాబ్దం కాలంతో ఇక్కడ దాకా పట్టుకొచ్చాను. 14లో పెట్టాం, 24కి ఇక్కడ తీసుకొచ్చాం. మీరు 29-30కి మధ్య 1930స్కి నేను మీ నుంచి బలమైన నాయకులు నేను తయారు చేస్తాను. తెలంగాణ నుంచి కూడా చెప్తున్నా, ఎంత పోరాట శక్తి ఉంది, మీరు ఎంత మాట్లాడచ్చు, మీరు ఎంత నిలబడతారు. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి మీరు నేర్చుకోండి. మీరు ఫస్ట్ గొడవలు పెట్టుకోకర్లా, ఏం చేయక్కర్లా, భావన బలంతో గట్టిపడండి. స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్ విత్ కమిట్మెంట్ అండ్ విత్ కమిటెడ్ థాట్. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా నిలబడగలిగాడో మీకు అది చెప్తాను. మీకు ఎందుకు ఇలా నిలబడగలడు? ఏ ఫ్రేమ్వర్క్ లేకుండా ఒకడు నిలబడిపోతాడా? ఏ కేపబిలిటీస్ లేకుండా ఒకడు వచ్చేస్తాడా? ఎలా చేయగలిగాను అది నేను మీకు చెప్తాను. మీరు పాటించండి. ప్రతి క్రియా వాలంటీర్ని తన ప్రయాణాన్ని ఒక మీ కాన్స్టిట్యూయన్సీ లేదా స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారానే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఆడపడుచులు రాగానే మీరు అక్కడ పక్కన ఉండండి అంటానికి కుదరదు. ఆడపడుచులకి 33% రిజర్వేషన్ చెప్పాం. దానికి ఆడపడుచులు అంటే కూర్చోబెట్టి మా ఇంట్లో ఆడపడుచులకి ఇచ్చేసి ఇది 33% మేము నమ్మం. కింద మన తెలంగాణలో ఉన్న కావ్య ఎలా వచ్చి నిలబడిందో, ఒక శిరీష్ ఎలా నిలబడిందో అలా రావాలి. ఇందాక ఒక రియా ఎలా వచ్చిందో అలా రావాలి. అంటే నేను కోరుకుంటుంది అది. అంటే అలాంటి ఆడపడుచుల్ని భర్త చాటున భర్త కంట్రోల్ చేసే భార్య కాదు. నిజంగా నువ్వు పంచాయతీ బోర్డు మెంబర్గా ఉంటే నేను చెప్పినట్టు చేసే అది అలాంటివి కాదు. నిజంగా సత్తా కావాలి. నేను స్థానిక ఎన్నికలు నేను చూశాను అలాంటి ఆడపడుచుల్ని. సో దానికోసం ప్రత్యేకమైన మహిళా కార్యక్రమాన్ని నేను లీడ్ చేసి చెప్తాను. సో ప్రతి సమర్థుడైన ప్రతి క్రియా సభ్యుడికి పార్టీ నిర్మాణంలో ఎదగడానికి ఒక బలమైన మార్గం రూపొందిస్తున్నాం. మెంబర్షిప్తో ప్రారంభించి ఒక క్రియాశీలక మామూలు జన సైనికులుగా వీర మహిళగా ప్రారంభించిన నేను పని చేస్తాను, కాంట్రిబ్యూట్ చేస్తానంటే యూ హ్యావ్ టు వాలంటీర్ యువర్ సెల్ఫ్. కాన్స్టిట్యుయెన్సీ, అక్కడి నుంచి కాన్స్టిట్యుయెన్సీ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ లీడర్, స్టేట్ కమిటీ, సెంట్రల్ లీడర్షిప్. అంటే ఎవరికైనా సరే గ్రాస్ రూట్స్ నుండి ప్రారంభించి కేంద్ర నాయకత్వం వరకు చేరే అవకాశాలు ఉండడం కోసం నేను ఈ పని మొదలు పెడతా ఉన్నాను. కన్సిస్టెన్సీ. ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణతో కలిసి హోంమంత్రి అనిత హాజరయ్యారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 45 లక్షల రూపాయల చెక్కులను హోంమంత్రి వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ 50 మంది లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణించిన 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీమా పథకం కింద 5 లక్షల చెక్కులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యకర్తల కష్టాన్ని అధిష్టానం గుర్తిస్తుందన్నారు. నెక్స్ట్ బలిరెడ్డి సత్యవేణి రిఫరెన్స్ ఏ క్లాస్ సూర్యబాబు మామూలుగా అయితే మనం ఇంటర్వ్యూ ఇస్తాం. రేబాక గంగాధర్ ముక్కు ప్రణీత కసిరెడ్డి సంతోష్ పల్లి అప్పారావు తిప్పల చాందిని వేమశెట్టి ముఖేష్ దాసరి కరుణ ప్రసాదుల లక్ష్మి నానాజీ అనకాపల్లి శ్రీను 81వ వార్డు దాడి లక్ష్మీ కుమారి కల్లపూరి భోగలక్ష్మి కల్లపూరి బాదుపు లక్ష్మి గారు జగదీష్ మా అనకాపల్లి నూకాలమ్మ పండగ చేసుకోవడానికి రోజు ఇక్కడికి రావడం జరిగింది.
అనకాపల్లి నూకాలమ్మని దర్శించుకొని అనకాపల్లి నూకాల తల్లి దీవెనలు అందుకొని ఈరోజు మా సోదరులు పీలా గోవిందనారాయణ గారి ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ నిజంగానే ఒక శుభ పరిణామం కింద భావించారు, నా అదృష్టం కింద భావించారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండటమే మా అదృష్టం. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉంటే చాలు, ఒక భరోసా వస్తుంది, ఆ కుటుంబానికి ఒక భరోసా వస్తుంది. అదేవిధంగా ఒక గౌరవంగా మేము సొసైటీలో బతకాలన్న నమ్మకం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ రోజు నిజంగా గోవింద సత్యనారాయణ గారు, మా తాతబాబు గారు, సురేంద్ర వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత నిజంగా చాలా ఆనందం అనిపించింది. కోటి సభ్యత్వాలు చేసేటప్పుడు చాలా మంది సభ్యత్వాలు చేసుకుని ఏం చేస్తారు, సభ్యత్వం ఇలా చేశారు అలా చేశారని నారా లోకేష్ గారిని ఎత్తిపొడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన దేశంలోని ఏ పార్టీకి కూడా, ఏ ప్రాంతీయ పార్టీకి కూడా కోటి సభ్యత్వాలున్న పార్టీ లేదు, ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. కార్యకర్తని నిజంగా కార్యకర్తగా, ఒక సామాన్య కార్యకర్తగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా భావించి, ఆ కార్యకర్తకి ఏదైనా కష్టం వస్తే తన కుటుంబంలో సభ్యులకి కష్టం వచ్చినట్టుగా భావించి నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఆ కుటుంబాలను ఆదుకోవడం కూడా జరుగుతుంది. ఈ రోజు వాటిలో సంబంధించి సభ్యత్వాలకు సంబంధించి చనిపోయిన వాళ్ళకి ఈ రోజు ఇద్దరికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మేము ఒక లెటరే ఇచ్చామండి. ఈరోజు చెక్ కూడా కాదు, డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకే డబ్బులు పడే పరిస్థితి కూడా. వాటితో పాటు సుమారుగా 45 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి సంబంధించి దగ్గర 50 మందికి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటో తెలియకుండానే 5 సంవత్సరాలు గడిపేసింది. కానీ మళ్ళా మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చేస్తున్న ఈ పనులన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ చెప్తున్నాం, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా చాలా గర్వంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజాహితమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పేదలను ఆదుకోవటంలో ముందు వరుసలో నిలుస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తేటగుంట క్యాంప్ కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 6,84,000 రూపాయల చెక్కులను 8 మంది లబ్ధిదారులకు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపత్కాలంలో ఉన్న పేదలను ఆదుకోవటమే కర్తవ్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆపదలో ఉన్న ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. శృంగవృక్షంపేట, కృష్ణాపురం, దాన్వాయిపేట, సీతారామపురము, పాత పెరుమాళ్లపురము, వెలమకొత్తూరు, ఎస్ అన్నవరం, ఎన్ సూరవరం గ్రామాలకు చెందిన లబ్ధిదారులు ఆయా గ్రామాల నేతల సమక్షంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్నారు.
పేదలకు అపర సంజీవిని అయ్యన్న మానసపుత్రిక నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి ఎన్టీఆర్ క్యాబినెట్ లో ఉన్న సమయంలో నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రాంతీయ ఆసుపత్రి తీసుకుని రావటం నిరంతర పర్యవేక్షణలో పేద రోగులకు మెరుగైన వైద్యం అందించే ధర్మాసుపత్రిగా తీర్చిదిద్దారు. ఏజెన్సీ వాసులతో పాటు గ్రామీణులకు సూది వైద్యం ఉచితమన్నట్టుగా అన్ని వస్తువులు కల్పించి పేదలకు అపర సంజీవినిలా తీర్చిదిద్దారు అయ్యన్న పాత్రుడు. అయితే గత వైకాపా పాలనలో ఆలనా పాలన కరువైన ఏరియా ఆసుపత్రి కంపు కొట్టే స్థితికి దిగజారింది. ఇప్పుడు మళ్లీ ఏరియా ఆసుపత్రికి మహర్దశ పట్టనుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆసుపత్రికి కాయకల్ప చికిత్స చేపట్టారు. ఆసుపత్రి భవనాలకు 47 లక్షలు మంజూరు చేసిన అయ్యన్న పాత్రుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 72,50,000 మంజూరు చేయించారు. అందరికీ నమస్కారం అండి. మన నర్సీపట్నంలో ఎన్టీ రామారావు గారి టైంలో మనకి ఒక మంచి హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. ఈ హాస్పిటల్ ఎంతో మందికి సేవలు అందిస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా తుని దగ్గర నుంచి చింతపల్లి దగ్గర నుంచి కూడా పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ పొందుతున్న సంగతి అందరూ మీరు చూస్తూనే ఉన్నారు. అయితే గత 5 సంవత్సరాల్లో హాస్పిటల్ బాగా నిర్వీర్యం చేశారు, పట్టించుకోలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year నుంచి కూడా దాన్ని అభివృద్ధి పథకంలో నడిపించుకుంటూ వస్తున్నాం. మన మీటింగ్లో కూడా మేము మాట్లాడినప్పుడు హాస్పిటల్ని మేము ఇన్స్పెక్ట్ చేసాం. దాంట్లో కొన్ని అవసరాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి మొత్తం ఆ రోజు కమిటీ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా గవర్నమెంట్కి ఒక లెటర్ రాసాం. కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, డబ్బులు కావాలని. మరి ప్రభుత్వం అలాగే మన జిల్లా కలెక్టర్ గారు వీరిద్దరూ వెంటనే స్పందించి మన నర్సీపట్నం ఎన్టీ రామారావు గారి ఏరియా హాస్పిటల్కి 47 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 47 లక్షల రూపాయలతోటి ముఖ్యంగా డ్రైనేజ్ రిపేరు. వర్షం పడితే హాస్పిటల్లో నీరు స్టాక్ ఉండిపోతుంది. అది డ్రైనేజ్ బాగు చేయడం కోసం. మళ్ళీ రెండోది ఏంటంటే శానిటరీ అలాగే మరి వాటర్ సప్లై లైన్లు అవి పని పాడయ్యి దానికోసం. అలాగే ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ పైప్ లైన్, ఆక్సిజన్ సిలిండర్ కాకుండా పైప్ లైన్ వేస్తున్నాం. ఆ పైప్ లైన్లో ఆక్సిజన్ కావాల్సిన వాళ్ళకి పైప్ లైన్ ద్వారా సప్లై చేయడం కోసం చెప్పి ఒక కొత్త టెక్నాలజీ పెడుతున్నాం దానికోసం. అలాగే ఓపీడీ బ్లాక్ మినీ సెప్టిక్ ట్యాంక్ లేదు, దానికి సెప్టిక్ ట్యాంక్ కోసం. అలాగే ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ బల్బులు కానీ ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయడం కోసం. అలాగే ఇంకా హాస్పిటల్లో చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి. ఇవన్నిటిని పూర్తి చేయడం కోసం గవర్నమెంట్ నుంచి మనకి 47 లక్షల రూపాయలు వచ్చింది. దీన్ని వెంటనే టెండర్స్ పిలిపించి దీనికి వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది హాస్పిటల్ కమిటీ ద్వారా. అలాగే రెండోది ఏంటంటే నిన్నే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడారు. మనకి రూరల్ ఏరియాలో అదే మండలాలలో హాస్పిటల్స్ ఉన్నాయి మనకి, పిహెచ్సి సెంటర్స్. ఆ పిహెచ్సి సెంటర్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా లాస్ట్ టైం నేను కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆవిడ కూడా స్పందించి దానికోసం అని చెప్పి మనకి 72 లక్షల రూపాయలు ఇచ్చారు. అది కూడా నిన్నే ఆర్డర్ అయింది. ఆర్డర్ కాపీ కూడా మనకు వచ్చింది. దీంట్లో ఏంటంటే నర్సీపట్నం మండలంలో వేములపూడి గ్రామంలో హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కోసం, చిన్న రిపేర్లు చేయడం కోసం 5,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే గుణపూడి నాతవరం మండలంలో గుణపూడి హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో కూడా ఈ మధ్య చిన్న రిపేర్స్ వచ్చాయని చెప్పారు. వర్షంలో లీకేజీలు అవుతున్నాయని దానికి ఒక 2,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చీడిగొమ్మల అని చెప్పి మన పక్కనే ఉంది చీడిగొమ్మలని, ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది. దానికి కూడా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయని చెప్పి రాసాం కలెక్టర్ గారికి. చీడిగొమ్మల హాస్పిటల్కి 8 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నాతవరం గ్రామ హెడ్ క్వార్టర్లోనే ఒక హాస్పిటల్ ఉంది మనకి. అక్కడ కూడా
పేషెంట్లు వస్తే కూర్చోడానికి బలలో, డెలివరీలు అయితే ఆపరేషన్ టేబుల్, పురుగులు పోసినప్పుడు హాట్ వాటర్ ఇవన్నిటికి కూడా అవసరం అని చెప్పి రాశారు. అలాగే నాతవరానికి కూడా 5,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే గొలుగొండలో ఒక హాస్పిటల్ ఉంది మనకి, గొలుగొండ మండలంలో. అక్కడ కూడా కొంచెం రిపేర్స్ ఉన్నాయి, ఫెసిలిటీస్ కావాలన్నారు, హాట్ వాటర్ బాక్సులు కావాలన్నారు. వాటికి కూడా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మన కేడీపేట, కృష్ణదేవిపేటలో పెద్ద హాస్పిటల్, మంచి హాస్పిటల్ ఉంది. నేను మొన్న వెళ్ళి చూశాను. అక్కడ కూడా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి. పేషెంట్లు వచ్చి కూర్చోడానికి, మంచినీళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటికి ఆ హాస్పిటల్ కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ చాయ్ పేరిట చేస్తున్న పర్యటనను జయప్రదం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. ఈ రాత్రికి రాజమండ్రి చేరుకుని సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. స్థానిక క్వారీ ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ఎన్డీఏ పాలన సాగిస్తోందని వారు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు నిర్దేశం చేస్తూ బలమైన బీజేపీ, బలమైన భారత్ నినాదంతో మాధవ్ చేపట్టిన పర్యటన రోజుకో జిల్లాలో సాగుతోందని వారు వివరించారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మన రాజమహేంద్రవరం నగరానికి అందరికీ పార్టీ జాతీయవాద శక్తులంటే వినాయక చవితి గురించి కూడా ముఖ్యమంత్రిని కలిసి మన భోగరాజు గంగరాజు గారి నాయకత్వంలో ప్రతి చోట వినాయక చవితి ఈ విధంగా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి అంటే కూటమి ప్రభుత్వం 25 కోట్లు ఎలక్ట్రిసిటీకి కేటాయించారు. అంటే ఈ విధంగా జాతీయవాదుల యొక్క ప్రాబల్యం రాష్ట్రంలో విస్తరించే పరిస్థితులు ఏర్పడ్డాయి. జాతీయవాదం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఈ రెండు భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలు. జాతీయవాద భావాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడం. ఈ అభివృద్ధిలో ప్రధానంగా గ్రామం దగ్గర నుంచి కేంద్రం సహకరించేటువంటి పరిస్థితి. గ్రామంలో ముఖ్యమంత్రి మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాలకి ఎన్ఆర్ఈజీఎస్ తరఫున ఈ సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇందులో 5,000 కోట్లతో ఓన్లీ రోడ్లు వేశారు. మరొక 1,250 కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులు సర్పంచుల అకౌంట్లో వేయబోతున్నారు. అలానే జలజీవన్ మిషన్ కార్యక్రమంలో మన రాజమండ్రి గోదావరి దగ్గర నుంచి అమలాపురం దాకా నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో రాష్ట్రంలో 11 నదులు నీళ్లని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకి ఇవ్వడానికి 50,000 కోట్లతో కేంద్రం, ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన దాన్ని కేంద్రం పరిశీలన చేస్తుంది. అంటే గ్రామంలో నదులు నీరుని ఇవ్వాలి. గ్రామాల్లో ఇప్పటి వరకు బోర్లు వేసి ట్యాంకుల్లో ఎక్కించి నీళ్లు ఇచ్చేవారు. జలజీవన్ మిషన్ యొక్క లక్ష్యం బోర్డులో నీళ్లు ఇవ్వడం అనేది మన జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అయితే కేంద్రం యొక్క డైరెక్షన్ మార్చాడు. ఆయన మార్చి బోర్డుల్లో నీళ్లు ఇవ్వడమే చేశాడు. దానికి కూడా 25,000 కోట్లు ఇస్తే దానికి 50 కోట్లు 100 కోట్లు కూడా ఆయన ఖర్చు పెట్టలేకపోయాడు. ఈ జలజీవన మిషన్కి దేశంలో 70,000 కోట్లు, గుజరాత్లో 40,000 కోట్లు, వెస్ట్ బెంగాల్లో, కేరళలో ఖర్చు పెడితే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం గ్రామాల్లో నదుల నీళ్లు గ్రామాలకు ఇవ్వాలి. ప్రతి వాళ్ళకి రాజమండ్రిలో స్వచ్ఛ జలం తాగుతున్నాం, అలాంటి నీటిని గ్రామాలకు ఇవ్వాలి. 11 నదుల్లో నీళ్లు అన్ని గ్రామాలకు ఇవ్వాలి. దీనికి 50,000 కోట్లు కేంద్రం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధంగా నేను
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో ఇద్దరు యువకుల మధ్య వివాదం కత్తిపోట్లకు దారితీయడం కలకలం రేపింది. శనివారం రాత్రి గ్రామంలోని ఒక మెకానిక్ షెడ్ వద్ద మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో మానేపల్లి సురేష్ అనే యువకుడు బద్దా రాజ్ కుమార్ అనే యువకుడిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. సుమారు 15 కత్తిపోట్లు దిగటంతో రాజ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాల పాలైన రాజ్ కుమార్ ను స్థానికులు 108 అంబులెన్స్ లో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న స్ఫూర్తితో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ జరిగింది. ర్యాలీని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రారంభించగా పిఠాపురం టౌన్, యూకొత్తపల్లి, గొల్లప్రోలు మరియు పిఠాపురం రూరల్ సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు. పిఠాపురం పాదగయ సెంటర్ పోలీస్ అవుట్ పోస్ట్ నుండి ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీ ఉప్పాడ సెంటర్, కోటగుమ్మం సెంటర్, చర్చి సెంటర్ మీదుగా సాగి తిరిగి పాదగయ సెంటర్ పోలీస్ అవుట్ పోస్ట్ వరకు కొనసాగింది. ఆరోగ్య అవగాహనతో పాటు ప్రజల్లో శారీరక దృఢత్వం మరియు ఫిట్నెస్ ప్రాధాన్యతపై స్ఫూర్తిని నూరిపోసేలా ఈ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో సేనతో సేనాని విస్తృత స్థాయి సమావేశం. జన సైనికులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తామన్న హోంమంత్రి. ప్రమాద బీమా చెక్కులు అందజేసిన వంగలపూడి అనిత. పేదల సంక్షేమమే కూటమి లక్ష్యమన్న ప్రభుత్వ పెప్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన యనమల దివ్య.
తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ ఛాయ్ యాత్ర జయప్రదం చేయాలని కమలనాథులు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.